రమావత్ మధు, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లా? నేను అదే రోజు మీటింగ్ లో జరిగినప్పుడు కూడా నేను అదే చెప్పా, అమ్మా మీరు ఇందులో లేదంటున్నారు కదా, ప్రధాన నిందితుడు రమావత్ మధు మీద కేసు పెట్టినట్టే నేను పెట్టనట్టు. ప్రధాన నిందితుడు రమావత్ మధుకి నాకు డైరెక్ట్ గా కాల్ కలిపింది. దాదాపుగా 3-4 సార్లు కాల్ చేసి నాతో మాట్లాడిచ్చింది. వెళ్ళి సార్ని కలవరండి, నాతో సెటిల్మెంట్ చేసుకోవడానికి నాకు డబ్బు ఆఫర్ కూడా చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను ఇప్పుడు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను తప్పుడు ఆరోపణ చేస్తలేను. నా పక్కన బాధితులు ఉన్నారు, మీరు బాధితులను కూడా అడిగి తెలుసుకోండి. అది మంగ్లీ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఒక నిమిషం, ప్రధాన నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాళ్ళ బావ భరత్ చౌహాన్, ఏది మంగ్లీ తమ్ముడు వాళ్ళతో వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు కూడా నేను మీడియాకి రిలీజ్ చేశాను. ఎవరైతే ఈ బోగస్ కంపెనీ ఏదైతే ఉందో దాని CEO భరత్ చౌహాన్, ఆడు మంగ్లీ తమ్ముడు శివ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లోనే జరిగిందని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నారు బాధితులు ఉన్నారు, చెప్పండి. ప్రెస్ మీట్ కి గల కారణం మీ అందరికీ తెలుసు. సింగర్ మంగ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి, మమ్మల్ని వేధించారని చెప్పి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియో అయినా మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేశాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరం చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేమందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితుడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ రోజు పంజాగుట్ట PS లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరిగిస్తున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్కహాల్ టెస్ట్ చేసి మరి లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంత కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి పోరాటం చేస్తారో. మీరు మంగ్లీ గారు నాకు ఫోన్లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు, అయినా సరే నేను లొంగలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి బెదిరించారు, అయినా నేను లొంగలేదు. చూడండి, నాకు మంగ్లీ ఎన్నిసార్లు, కనీసం నేను మంగ్లీకి ఒక్కసారి కూడా ఫోన్ చేసింది లేదు, మంగ్లీతో నేను మాట్లాడింది లేదు. కానీ మంగ్లీ నాకు దాదాపుగా చూడండి 10 సంఖ్యలో కాల్స్ చేసింది. చూడండి, ఇది మీడియా మిత్రులందరికీ నేను చూపిస్తున్నా. ఆ రోజే ఏది పూజారి నాగేశ్వర గారి ఇంట్లో నేను మాట్లాడాక మీరు క్వశ్చన్స్ చేశారు. అయితే పూజారి నాగేశ్వర గారి దగ్గర ఏదైతే మీటింగ్ జరిగిందో దాంట్లో ఈ రోజు నేను ఊరికినే ఏది కూడా చేసేది. మా దగ్గర బాధితులు ఉన్నారు, బాధితులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అదేవిధంగా మంగ్లీకి ఆపోజిట్ లో నన్ను మంగ్లీ బెదిరించిన కేసు కూడా మన ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో FIR చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కేసు వేస్తున్నాం. ఏమంటే నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు, నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. మంగ్లీని ఒక్క సాక్ష్యం చూపించమనండి. అడ్వకేట్ సుబ్బు బెదిరించింది అని అంటే ఏదైనా మాట్లాడితే నేను బంజారా బిడ్డ, నేను కులం కార్డుని వాడుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టిన మంగ్లీ ప్రధాన నిందితుడు రమావత్ మధు మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? ఇదందరూ కూడా మీడియా సముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు నన్ను వేధించిందని కేసు పెడుతున్నారు కదా. నెంబర్ ఇవ్వండి, నాకు బాధితుల నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతా. నాకు ఇవ్వండి, ఖర్చు నాకు నెంబర్ ఇవ్వండి, నేనే మాట్లాడతా. అని చెప్పేసి దేని గురించి సార్ మీరు ఒత్తిడి చేస్తారు? నేను తీసుకొని వస్తాను బాధితుల తరఫున కేసు వేసిన బాధితుల తరఫున అడ్వకేట్ నేను బాధితులు తీసుకుని లోపలికి నేను బాధితులు తీసుకొని లోపలికి వస్తాను. బాధితులు తీసుకొని లోపలికి ఇన్ఫర్మేషన్
ఇది చాలా చాలా తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది మీరు నిజంగా అవమానించడం, బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ఇది నిజంగా అవమానించడం. మీడియా మిత్రులు అందరూ కూడా గమనించండి. నేను కేసు పెడితే 2 వారాలు టైం తీసుకున్న సిఏ సార్ ఆవిడ కేసు పెట్టడంతో ఒక్క రోజులోనే చెప్పారు. ఇది ఎక్కడ న్యాయం సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది? 22వ తారీఖు ఇచ్చా సార్ కంప్లైంట్. ఈ రోజు మరి మంగళి గారు ఎట్లా ఒక్కరోజు అయితే సార్ నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్ సార్. మేము కూడా యూనిఫామ్